ఎర్లీ మార్నింగ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేసి అసలు కథ షురూ చేసిన ఇక. హలో గాయస్, దిస్ ఈజ్ అజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఫిట్నెస్ క్లబ్. ఇక ముచ్చట్లోకి వెళ్తే 75 days ఆర్ట్ ఛాలెంజ్ లో వచ్చేసి మన డే 14 స్టార్ట్ అయిందనమాట. ఎవరికైనా హోమ్ వర్కౌట్ సిరీస్ కావాలి, ఇంట్లోనే ఉంటూ కండలు పెంచాలి, బాడీ గెయిన్ చేయాలనుకునే వారికి మన వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎప్పటి నోటిఫికేషన్ అప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. నేను చేసే వీడియో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. పొద్దుగాల నా ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి నేను పీనట్స్ తీసుకుంటా. వర్కౌట్కు ముందు వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వచ్చిరాని వామప్ ఒక 20 minutes అయితే చేసుకొని ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాక్ వర్కౌట్ వచ్చేసి ఒక 2 వేరియేషన్స్ చేయడం జరిగింది. 2 sets ఇంటూ 10 reps అంటే 20 reps చేయాలి. ఇలా 20 reps కంప్లీట్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ అన్నమాట. ఇది కూడా బ్యాక్ వర్కౌట్లో సెకండ్ వేరియేషన్. ఫస్ట్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ బెంచ్ ప్రెస్ అంటారు దీన్ని. ఫ్లాట్గా పడుకొని దీన్ని బార్బెల్తో ఇలా పైకి కిందికి ప్రెస్ చేస్తూ చేయాలి. దీన్నే బెంచ్ ప్రెస్, బార్బెల్ బెంచ్ ప్రెస్ అని అంటారు. ఆ తర్వాత వచ్చేసి డంబెల్ బెంచ్ ప్రెస్ అంటారు దీన్ని. డంబెల్తో చేస్తే డంబెల్ బెంచ్ ప్రెస్, లేకపోతే బార్బెల్తో చేస్తే బార్బెల్ బెంచ్ ప్రెస్ అంటారు. ఆఫ్టర్ వర్కౌట్కి నా బాడీ కండిషన్ ఇలాగుంది. నా బాడీ కండిషన్ ఎలాగుందో చూసే ప్రేక్షకులారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే బ్యాక్ చూసుకుంటే కూడా పర్వాలేదు, రోజు డెవలప్ అయితేనే ఉంది. నేను నా పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి 100 ml ఆఫ్ మిల్క్ అండ్ అలాగే 100 grams ఆఫ్ ఓట్స్. నా ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి నేను ఈ మీల్ ప్రిపేర్ చేసుకొని తినడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మన డే 14 అయితే కంప్లీట్ అయింది. డే 15 కోసం